హలో ఎనిమి వీప్స్ అందరూ ఎలా ఉన్నారు? మీలో చాలామంది సోలో లెవెలింగ్ చదివే ఉంటారు. చదివిన వాళ్ళకి డౌట్ కన్ఫర్మ్‌గా వచ్చుంటుంది. థామస్ ఆండ్రే అండ్ ఇంకా సంగ్ ఈహ్వాన్ వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగర్ అని. సో, ఈ వీడియోలో మనం వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగర్ అండ్ ఒక ఫైట్‌లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంక ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో ఉంచుకోండి. సో, ఇంకా ఎటువంటి డిలే లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వీళ్ళు అండ్ ఇంకా వీళ్ళ ఫీట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో, ఇది నెసెసరీ కదా ఒక క్యారెక్టర్ గురించి తెలుసుకోవడం. థామస్ ఆండ్రే వచ్చేసి ఒక పూర్ ఫ్యామిలీలో అయితే ఉండేవాడు. తనకి చాలా మంది ఎనిమీస్ అయితే ఉండేవాళ్ళు. సో, తనైతే చాలా స్ట్రాంగ్‌గా అయితే మారి వాళ్ళందరిని డిఫీట్ చేసేస్తాడు. సో, తరువాత తననైతే రూలర్స్ సెలెక్ట్ చేస్తారు. రూలర్స్ వెజల్ లాగా. సో, తను రూలర్స్ వెజల్ లాగా మారగానే తనైతే చాలా స్ట్రాంగ్‌గా మారిపోతాడు. అండ్ ఇంకా తను నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్‌గా అయితే మారతాడు. అండ్ ఆ నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్స్‌లోనే తను స్ట్రాంగెస్ట్‌గా అయితే ఉంటాడు. అండ్ తను జిన్‌వుతో కూడా ఫైట్ చేస్తాడు. వెబ్‌నో వల్ల అయితే జిన్‌వు డ్యామేజ్ అవుతాడు. థామస్ ఆండ్రేతో ఫైట్ చేసేటప్పుడు మనకైతే మాన్‌హోలో చూపించరు కానీ జిన్‌వుకైతే కొద్దిగా హార్డ్ టైమ్ ఉంటుంది థామస్ ఆండ్రేని డిఫీట్ చేసేటప్పుడు. అండ్ ఇంకా థామస్ ఆండ్రే మోనార్క్ ఆఫ్ ఫాంగ్స్‌ని కూడా ఫైట్ చేస్తాడు. సో, తను కొద్దిసేపు ఉంటాడు. బట్ చాలా దారుణంగా ఓడిపోతాడు అనుకోండి. అదొక ఫైట్ కూడా కాదు. తనైతే స్పిరిచువల్ బాడీ మేనిఫెస్టేషన్‌లో లేకుండా నార్మల్‌గానే ఫైట్ చేస్తాడు. సో, థామస్ ఆండ్రేని అయితే చాలా ఈజీగా డిఫీట్ చేసేస్తాడు. బట్ ఒక మోనార్క్ ఎదురుగా వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి స్ట్రాంగ్ ఫీట్స్ అయితే థామస్ ఆండ్రేకి ఉన్నాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ సంగ్ ఈహ్వాన్ తనొచ్చేసి ఒక ఫైర్ ఫైటర్‌గా ఉండేవాడు. ఈ మాన్‌స్టర్స్ అండ్ డంజన్స్ వచ్చాక తనైతే ఆ ఫైర్ ఫైటర్ జాబ్ వదిలేసి హంటర్‌గా అయితే మారిపోతాడు. అండ్ తను చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాడప్పుడు. బట్ ఈ ర్యాంకింగ్స్ అండ్ ఇలాంటివేమీ లేకపోవడంతో తన స్ట్రెంత్ అయితే పబ్లిక్‌కి అంత తెలిసేది కాదు. సో, తనైతే తన లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేయలేడు ఒక హంటర్‌గా. ఇప్పుడు ఎలాగైతే ఎస్ ర్యాంక్ హంటర్స్ వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారో తను అలాగే చేయలేకపోయేవాడు. అండ్ ఒకరోజు తనైతే ఒక డంజన్‌లోకి ఎంటర్ అవుతాడు. బట్ అక్కడ టైమ్ లిమిట్ అనేది రీచ్ అయ్యి ఆ డంజన్‌లోనే ఉండిపోతాడు. ఇంక బయటికి రాలేడు. తను ఆకలి వీడితో చనిపోయే ముందుగా అయితే తనని రూలర్స్ కనిపెడతారు. సో, రూలర్స్ అయితే తనతో మేమైతే నిన్ను కాపాడుతాం. బట్ మాకైతే కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్తారు. సో, అవే ఈ ల్యాండ్ మీదకైతే కొత్తగా చాడా మొనార్క్ వస్తున్నాడు. నువ్వైతే తనని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ ఇంకా వేరే మొనార్క్స్‌ని డిఫీట్ చేయాలని చెప్పి తనకైతే పవర్స్ ఇస్తారు. సో, అక్కడితో తనైతే రూలర్స్ పవర్స్ పొంది నార్మల్‌గా అయితే బ్యాక్ వచ్చేస్తాడు డంజన్‌లో నుంచి. అండ్ తనైతే మొనార్క్ ఆఫ్ ఫాంగ్స్ అండ్ మొనార్క్ ఆఫ్ ఫాస్ట్‌ని ఒకటేసారి ఫైట్ చేయగలుగుతాడు. అండ్ అది జిన్‌వుని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళిద్దరినైతే ఫైట్ చేస్తాడు. అండ్ ఫైట్ చేయడమే కాకుండా వాళ్ళకి చాలా డ్యామేజ్ కూడా చేసి అండ్ మొనార్క్ ఆఫ్ ఫ్రాస్ట్‌ని చివరిగా తన స్ట్రాంగెస్ట్ అటాక్ యూజ్ చేసేలా చేస్తాడు. అండ్ ఇంకా మళ్ళీ ఇది జిన్‌వుని కాపాడుతున్నప్పుడు ఇలా చేస్తాడు. సో, మొనార్క్ ఆఫ్ ఫ్రాస్ట్ యూజ్ చేసిన అటాక్‌ని కూడా తను చాలా ఈజీగా తప్పించుకోగలుగుతాడు. బట్ తను గనుక అలా వెళ్ళిపోతే జిన్‌వు చనిపోతాడు. సో, అందువల్ల తను జిన్‌వుకి అడ్డంగా నిల్చొని సో, తనైతే మొనార్క్ ఆఫ్ ఫ్రాస్ట్ అటాక్‌ని తట్టుకొని నిలబడతాడు. సో, తనకైతే ఒక చేయి పోతుందంటే ఇంతలో ఇగ్రిస్ వచ్చి సేవ్ చేస్తాడనుకోండి. ఇలా ఇద్దరు మోనార్క్స్‌తో ఫైట్ చేయడం అండ్ ఇంకా వాళ్ళని డ్యామేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటిది మనకి సోలో లెవెలింగ్‌లో ఏ హంటర్ కూడా చేయలేదు. ఎక్సెప్ట్ జిన్‌వు. తను తప్ప ఇలాంటి ఫీట్స్ ఎవరికీ లేవు. వాళ్ళ ఫాదర్‌కి తప్ప. అండ్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే థామస్ ఆండ్రే లాగా సంగ్ ఇహ్వాన్ వచ్చేసి వెసెల్ కాదు. రూలర్స్ సంగ్ ఇహ్వాన్‌ని క్రియేట్ చేస్తారు. ఎలా ఒక వెపన్‌లా అయితే క్రియేట్ చేస్తారు. మోనార్క్స్‌ని చంపేదానికే తనైతే ఒక వెపన్. వాళ్ళని చంపేదానికి క్రియేట్ చేసిన వెపన్. అందువల్లే తన డాగర్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. తన డాగర్స్‌తో కనుక థామస్ ఆండ్రేని అటాక్ చేశాడంటే ఇంక అక్కడికే గేమ్ ఓవర్. ఎందుకంటే ఉన్న వాటిలో కల్లా ఆ డాగర్స్ చాలా స్ట్రాంగెస్ట్. ఎలా అంటే ఏ డాగరు యాంటరస్‌ని డ్యామేజ్ కూడా చేయలేకపోతుంది. అలాంటిది జిన్‌వు వాళ్ళ ఫాదర్ డాగర్స్ వచ్చేసి యాంటరస్‌ని 2గా కట్ చేస్తాయి. సో, ఆ వెపన్స్ వచ్చేసి డైరెక్ట్ రూలర్స్ చేత ఇవ్వబడ్డాయి తనకి. సో, తన దగ్గర అయితే స్కిల్ ఉంటుంది కాబట్టి తను చాలా ఈజీగా థామస్ ఆండ్రేతో ఫైట్ చేయగలుగుతాడు. అండ్ వీళ్ళిద్దరికీ ఫైట్ జరిగితే మీడియం డిఫికల్టీతో సంగ్ ఇహ్వానే గెలిచేస్తాడు. సో, విన్నర్ అనేది చాలా ఈజీగా గెస్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న ఫీట్స్ అండ్ ఇంకా వాళ్ళకున్న నేరేషన్ అలాంటిది. సో, జిన్‌వు వాళ్ళ ఫాదర్ ఈ ఫైట్‌లో డెఫినెట్‌గా విన్ అవుతాడు. వన్ ఆన్ వన్ ఫైట్‌లో అయితే మీడియం డిఫికల్టీతో జిన్‌వు వాళ్ళ ఫాదరే గెలుస్తాడు. అండ్ ఇంకా మోనార్క్స్ అని ఇంకా చెప్పడం మర్చిపోయాను. మోనార్క్స్‌తో ఫైట్ చేసేటప్పుడు జిన్‌వు వాళ్ళ ఫాదర్ వచ్చేసి తన పీక్ కండిషన్‌లో అయితే లేడు. తను ఆల్రెడీ చాలా వీక్ అయిపోయి ఉంటాడు అక్కడి నుంచి. ఎందుకంటే రూలర్స్ చాలా పవర్ అయితే ఇస్తారు తనకి. ఎలా అంటే ఒక హ్యూమన్ బాడీ తట్టుకోలేదు అలాంటి పవర్‌ని. సో, అంత పవర్ ఇచ్చేలోపు తన బాడీ నిదానంగా వీక్ అవుతూ వస్తుంది. అండ్ కొంత సమయం తర్వాత అక్కడికైతే తను లైట్ పార్టికల్స్‌లో అయితే కలిసిపోతాడు. సో, అంత వీక్ అయిపోయి ఉంటాడు వాళ్ళ ఫాదర్. ఒక పీక్ కండిషన్‌లో గాని ఫైట్ చేస్తే ఇది చాలా ఈజీగా ఎండ్ అయిపోతుంది. ఈ ఫైట్ థామస్ ఆండ్రే వర్సెస్ సంగ్ ఇహ్వాన్. సో, ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.